నమస్కారం ఎన్ఎస్ న్యూస్ కి స్వాగతం. నా పేరు ఉషా. ముందుగా ముఖ్యాంశాలు. అన్నమయ్య జిల్లా వంగనూరు నందు పద్మసుగుణ చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకురాలు మధుబాల తమ ట్రస్ట్ సభ్యులతో కలిసి దువ్వాల వాండ్ల ఇండ్ల వద్ద నిరుపేదలకు దుప్పట్లు పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తమ అమ్మమ్మ తల్లిల జ్ఞాపకార్థం గత సంవత్సరం పద్మసుగుణ చారిటబుల్ ట్రస్ట్ ఏర్పాటు చేయడం జరిగిందని, ఈ ట్రస్ట్ ద్వారా కుల మతాలకు అతీతంగా నిరుపేదలకు నిస్వార్థ సేవలు అందించాలనే సదుద్దేశంతో ఇప్పటి వరకు నిరుపేదలతో సహా బంతి భోజనం, బెడ్షీట్ల పంపిణీ, పేదలుగా మరణించిన వారికి దహన సంస్కారాలకు 5,000 రూపాయలు ఆర్థిక సహాయం, రోగులకు బ్రెడ్, పండ్లు పంపిణీ వంటి కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతున్నదని తెలిపారు. పద్మసుగుణ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ మధుబాల గారు మరియు ఇక్కడ వచ్చేటువంటి దూరవారు అన్న, అక్క, చెల్లెలు అందరికీ మరి మా పాత్రికేయులకి హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు ఇది 4వ ప్రోగ్రాం సంవత్సరం. మన సిస్టర్ చెప్పిన విధంగా మీకు కూడా చెప్పాను, ఎక్కడి నుంచినో వాళ్ళకి డబ్బులు రావడం లేదు, వాళ్ళ సొంత జీతంతో వారికి డబ్బులు వస్తూ ఉన్నాయి. ఒక ప్రోగ్రామే కాదు, వేలుపట్టులో ఎవరైనా చనిపోతే 5,000 రూపాయలు దహన క్రియలు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా కూడా ఈ 4వ ప్రోగ్రాం గురించి టోటల్గా నాకు తెలిసి ఇప్పటికి 2 లక్షల రూపాయలు ఒక దగ్గర రేపు నెల అయితే సంవత్సరం అవుతుంది. సంవత్సరంలో 2 లక్షల రూపాయలు తన సొంత నిధులతో, డబ్బులతో, కుమార్తె, తల్లి, ఆమె ముగ్గురు కూడా కలిసి వాళ్ళు డబ్బులతో ఎత్తిపెట్టి ఇవ్వడం జరిగింది. వీళ్ళు క్రిస్టియన్స్ కదా, అమెరికా నుంచి వస్తాయా అని అనుకోవచ్చు. ఎక్కడి నుంచి కూడా 1 రూపాయి రాదు, వాళ్ళ సొంత నిధులతో ఇవ్వడం జరిగింది. పోయిన ప్రోగ్రాంలో వేలుపట్లలో 50 బెడ్షీట్లు, 70 చీరలు కూడా ఇవ్వడం జరిగింది భారీగా. అదేవిధంగా కూడా ప్రకాశం కాలనీలో కూడా ఇవ్వడం జరిగింది. ఇది కంటిన్యూగా ఇప్పుడు ఇది దూలవారింటికి వచ్చాము. ఇప్పుడు 40-50 మందికి ఇవ్వాలని ఆయన అనుకునింది. ఇంకా రాబోయే రోజుల్లో కూడా ఇక్కడ కూడా 100 మందికి ఇస్తామని కూడా ఈ సభా మూలకంగా తెలియజేస్తూ ఉన్నాను. ప్రతి ఒక్కరు కూడా దీన్ని మీరు ఇచ్చేసి వాళ్ళని ఆమె మధుబాలని, వాళ్ళ తల్లిని, కుమార్తెని అందరూ కూడా మీరు ఆశీర్వదిస్తే ఇంకా అనేకంగా ఆమె సహాయం చేయడానికి ముందుకెళ్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఆమెని ఆశీర్వదించాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మా చైర్మన్ గారికి నమస్కారం. 5వ తారీఖున పద్మసుగుణ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా మేము చేస్తున్నటువంటి వినూత్న కార్యక్రమంలో భాగంగా ఈ సంవత్సరము మరి ఈరోజు దూలవాండ్ల ఇల్లులో ఉన్నటువంటి నిరుపేదలను అందరినీ మేము ఎన్నుకొని వారికి మా ట్రస్ట్ తరఫున ఈ యొక్క వర్షాకాలము తర్వాత చలికాలం రాబోతుందనే ఉద్దేశంతో మేము ఈ యొక్క ఉలన్ బ్లాంకెట్స్ ని మేమందరికీ ఇవ్వడం జరిగింది. ఇది వరలో కూడా మా నానమ్మ శ్రీమతి సుగుణమ్మ, మా అమ్మమ్మ శ్రీమతి పద్మావతి రెడ్డి వాళ్ళ పేర్లతో పద్మసుగుణ చారిటబుల్ ట్రస్ట్ అనేది
మేము గత సంవత్సరము 2025 సెప్టెంబర్ 5వ తేదీన ప్రారంభించుకున్నాము. సెప్టెంబర్ 5వ తేదీ నుంచి ఈనాటి వరకు మేము ప్రతి సంవత్సరము ఒక 4 ప్రోగ్రాంలు చేయాలని మేము నిర్ణయించడం జరిగింది. అందులో భాగంగా ఈ సంవత్సరంలో 4 ప్రోగ్రాంలు అయిపోగా ఇది 5వ ప్రోగ్రాం చేస్తున్నాము. ఇది వరలో కూడా మేము యాచకులతో మేము కూర్చొని మేము సహపంక్తి భోజనం చేయడం జరిగినది. వారికి ఆహారం ఇవ్వడం జరిగినది. తర్వాత హాస్పిటల్ ఎదురుగా ఉన్నటువంటి టీపీ కాలనీలో కూడా మేము నిరుపేదలని మేము ఎన్నుకొని అక్కడ వాళ్ళకు కూడా మేము పట్టు చీరలు ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత మేలుపట్లలో క్రిస్మస్ సందర్భంగాను అన్ని కులమతాలకు అతీతంగా ప్రతి ఒక్కరికి కూడా మేము మేలుపట్లలో మేము ప్రోగ్రాం చేసినప్పుడు అక్కడ దాదాపు ఒక 100 మందికి 120 మందికి 70 మందికి చీరలు, ఆడవాళ్లకు 50 మందికి బెడ్షీట్లు ఇవ్వడం జరిగినది. ఆ తర్వాత కూడా వేరే ప్రోగ్రాం మేము చేసినాము. ఆ ప్రోగ్రామ్ లో కూడా మేము బెడ్షీట్లు ఇస్తున్నాము. మా యొక్క ట్రస్ట్ ద్వారా ఈ యొక్క బెడ్షీట్ల పంపకం అనేది సదా ఎప్పుడూ జరుగుతుంది. ఈ యొక్క కార్యక్రమంలో మాకు సహకరించినటువంటి మీడియా వారికి, పాత్రికేయులకు కూడా మా యొక్క పద్మసుగుణ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా మేము సంతోషంగా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. నాకైతే కనుక మా ట్రస్ట్ కు ఎక్కడి నుంచి కూడా మాకు ఫండ్స్ అయితే రావు, మాకు అవసరం లేదు. మేము ఫండ్స్ తీసుకొని మేము ఈ యొక్క ప్రోగ్రాములు చేయవలసిన అవసరం మాకు ఇవ్వలేదు దేవుడు. కాబట్టి మేము సదా మా యొక్క జీతంలో, మా యొక్క కష్టాజీతంలో కొంత భాగము, ఒక 1/10 భాగము మేము బ్యాంకు ద్వారా ట్రస్ట్ ఓపెన్ చేసి ఆ బ్యాంకులోకి వేసి మేము ఆ చెక్కు తీసుకొని ఆ తర్వాత దాని ద్వారానే మేము పక్కాగా మేము అన్ని యొక్క కార్యక్రమాలు మేము చేస్తున్నాము. మేము ఎటువంటి ఫండ్స్ కు మాకు అవసరం లేదు, మేము ఆశించే వాళ్ళం కాదు. కాబట్టి ఈ యొక్క ప్రోగ్రాంలు, ఈ యొక్క కార్యక్రమములు ఇంకనూ విజయవంతంగా జరుగుతూ అనేక మంది పేదలకు, నిరుపేదలకు మా యొక్క ట్రస్ట్ చేయూతనిస్తూ వారికి సహాయ సహకారాలు అందిస్తూ ఉంటామని మేము పత్రికాముఖంగా మేము తెలియజేసుకున్నందుకు మేము సంతోషపడుతున్నాము. ఈ అవకాశం ఇచ్చినటువంటి పాత్రికేయులకు మా యొక్క ప్రోగ్రాంలో మీరు కూడా వచ్చి మా యొక్క ప్రోగ్రామ్ మీరు జయప్రదం చేసినందుకు మా బెడ్షీట్లు తీసుకున్న ప్రతి ఒక్కరికి కూడా మా ట్రస్ట్ తరఫున మేము కృతజ్ఞతలు, వందనాలు తెలియజేసుకుంటున్నాము.